ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? ఇట్స్ మై బర్త్డే అండి. సో నా బర్త్డేకి ముందు రోజు నేను ఏమైతే షాపింగ్ చేశానో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను. సో అండ్ అలానే నా బర్త్డే ఎలా చేసుకున్నాను అవన్నీ కూడా నేను ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను బర్త్డే షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యానండి. సో ఇది థర్స్డే రోజు వ్లాగ్ అండి, కొంచెం యాడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను అంటే థర్స్డే కన్నా ముందు వీకెండ్ నేను షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు నాకు గుర్తే లేదండి నా బర్త్డే ఈ వీక్లోనే కదా అని. సో తర్వాత నాకు ఇంకా గుర్తొచ్చి సరే సారి కొత్త డ్రెస్ వేసుకుంటాను కదా అన్నట్టు ఇంకా నేను షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంక ఇక్కడికైతే నేను స్వీట్ షాప్కి అయితే వచ్చానండి. సో స్వీట్ షాప్కి దూరం వెళ్ళి తెచ్చేంత టైం లేదు, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ మళ్ళీ నాకు క్యాబ్ అయితే వస్తుంది, ఆఫీస్కి వెళ్ళాలి. సో అందుకని ఇంకా కొంచెం దగ్గరలో ఉన్న స్వీట్ షాప్కి అయితే వెళ్ళి సో స్వీట్స్ అయితే తీసేసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ నాకు ఇక్కడ కొంచెం దగ్గరలో రీజనబుల్ కాస్ట్లో ఉన్న ఒక షోరూమ్ అయితే ఉంటుందండి. సో వాళ్ళు చాలా బాగా ఇస్తారు. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అదైతే చాలా దగ్గర మా ఇంటికి, ఒక 20 minutes టైం పడుతుంది అంతే. సో ఇంకా షాప్కి అయితే వచ్చేసానండి. సో ఇక్కడ కొత్త కలెక్షన్ అయితే వచ్చిందంట. సో క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, అండ్ అలానే న్యూ ఇయర్, సంక్రాంతి వాటికి సో కొత్త కలెక్షన్ వచ్చింది అని చెప్పి నాకు కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించారండి. సో అవన్నీ డిస్ప్లేలోనే ఉన్నాయి. సో నాకు ఇంకా ఎల్లో అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎల్లో అయితే నేను ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయానండి. ఇంకా తర్వాత అలానే ఇంకా కొంచెం స్టిక్కర్స్ అవి లేవు అని చెప్పి సో ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చాను. సో నేను ఫ్యాన్సీ స్టోర్లో కూడా కావాల్సినవి ఐటమ్స్ కూడా తీసేసుకుని ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యానండి. సో ఇంకా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇంకా నేను ఇక్కడ స్వీట్స్ చెప్పాను కదా, సో స్వీట్స్ అయితే మొత్తం 1.5 kg వరకు తీసుకున్నానండి. సో మా బ్రదర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అండ్ అలానే ఇంకా ఆఫీస్లో కూడా ఇవ్వడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నా. ఇంకా డ్రెస్ అయితే ఇదేనండి. సో యాక్చువల్గా ఇది 2 piece సెట్ అండి. సో లగ్గిన్ అయితే సపరేట్ తీసుకోవాలి. సో నేను లగ్గిన్ సపరేట్ అయితే తీసేసుకున్నాను. సో ఇందులో ఏ కలర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి ఇంకా నేను ఎల్లో లగ్గిన్ అయితే తీసుకున్నా. ఇంకా స్వీట్స్ కూడా నేను చూపిస్తున్నా అండి. ఇక్కడ కలాకంద స్వీట్ ఉంటుంది కదా, సో అది ఒకటి తీసుకున్నాను. సో ఇంకొకటి వేరే అంజీర్ స్వీట్ ఒకటి తీసుకున్నా. బర్త్డే డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, బాగుందా లేదా అనేది సో కామెంట్ సెక్షన్లో. సో నేను ఆఫీస్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో డ్రెస్ అయితే ఎలా ఉందో నా అవుట్ఫిట్ అనేది చెప్పండి. సో ఇంకా నా అవుట్ఫిట్ అయితే ఇదేనండి. నాకు ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా నేను ఇట్లా అయితే ఒక చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. సో ఆ రోజు ఎలా అయిపోయిందో తెలియదండి, ఎందుకంటే మార్నింగ్ అంతా పడుకుంటాను కదా నేను నైట్. కేక్ కటింగ్ అయితే ఆఫీస్లో చేసుకున్నాను నేను. సో ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి. సో సేమ్ నా బర్త్డే రోజు ఇంకొక కొలీగ్ బర్త్డే కూడా, సో ఇద్దరు బర్త్డేస్ ఒకసారి చేశారు. సో ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయితే నైట్ 11:30 ఆ టైంకి అయితే చేయించారు. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీకెండే కాబట్టి ఇంకా నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో యాక్చువల్గా ఆ రోజు పుష్ప మూవీకి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే తెలియదండి, వీళ్ళైతే సర్ప్రైజ్ చేశారు. సో ఇంకా మా చెల్లి వాళ్ళందరూ మేమంతా కాల్లో అయితే జాయిన్ అయ్యాము. సో ఇంకా నార్మల్ కాలే కదా అనుకునేటప్పటికి లోపు కేక్ కట్ చేయించారు. సో చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇక్కడ నేను వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మా బాబుకి కూడా కాల్ చేద్దామని చెప్పి నేను ఫోన్ అయితే తీసుకున్నా. ఇంకా ఈలోపు మా మమ్మీ అయితే కాల్ లిఫ్ట్ చేయలేదు.
సో ఇంకా ఇక్కడ నాకు తెలుసు కదా ముందే సర్ప్రైజ్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు. నాకైతే తెలీదు అని చెప్పాము. యాక్చువల్గా రోజు పుష్ప మూవీకి వెళ్ళామండి. వెళ్ళి వచ్చి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మేము అనుకుంటుంటే, లేదు ఇంటికి వచ్చే వెళ్ళాలి అని అన్నాడు. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ. స్నో ఇచ్చాడా? రిబ్బన్స్ కదే. ఏ రిబ్బన్సేనే పైకి దాని మీదకి. ఇందాక మీద అయ్యిద్దందే పాపం. గుంజు బాగా. సో ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. సో ఇంకా వీడియోలో అయితే మా మర్దలు అలానే మా బ్రదర్ రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి. సో ఇంకా అందుకే కొన్ని వాళ్ళు వచ్చిన దగ్గర అయితే నేను స్మైలీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇంకా మా బ్రదర్కి పెట్టిన వీడియో అయితే అసలు నేను యాడే చేయలేదు, కేక్ పెట్టిన వీడియో అయితే. సో ఇంకా పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. సో ఇంకా నేను ఫోన్లోనే వాళ్ళకి కేక్ తినిపిస్తున్నాను. సో యాక్చువల్గా వాళ్ళకు కూడా వస్తే బాగుండు అనుకున్నాం, బట్ వాళ్ళకి కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల వాళ్ళైతే రాలేదు. సో మేము మళ్ళీ ఈసారి మీట్ అయినప్పుడు ఆ వీడియో కూడా యాడ్ చేస్తానండి. సో మేము ఎలా స్పెండ్ చేస్తాం టైం అవన్నీ కూడా. సో ఇంక ఇక్కడ మా బ్రదర్కి అయితే కేక్ తినిపిస్తున్నాను. సో ఇంకా నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలానే ఇలాంటి బర్త్డేస్ నేను మరెన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. సో ఇంకా నేను మాటలు అయితే ఏం చెప్పలేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.